ఓం శ్రీ మాత్రే నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 256వ నామం విశ్వరూప. ఓం విశ్వరూపాయై నమః. విశ్వము అంటే ప్రపంచం. విశ్వమంతా తన స్వరూపంగా ఉన్న తల్లిని గనక విశ్వరూప అన్నారు. ప్రపంచమే తన స్వరూపంగా ఉన్నది గనక అమ్మని విశ్వరూప అన్నారు. మహత్తత్వం నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి తేజస్సు, తేజస్సు నుండి నీరు, నీటి నుండి భూమి అనే పంచభూతాలు ఏర్పడి వాటి వల్ల జడ ప్రకృతి ఏర్పడింది. మరి మహత్తత్వానికి మాతే కారణం. మహత్తత్వానికి మాతే కారణం. మహత్తత్వం నుంచి పంచభూతాలు సృష్టి అయినాయి, ప్రకృతి ఏర్పడింది. ఇది జడమైంది. సమస్త చేతనాలు కూడా అమ్మ అంశతోనే ఉద్భవించాయి. జడము అజడము అన్నీ అమ్మ యొక్క అంశమే. అమ్మలోనే అమ్మ అంశతోనే ఉద్భవించాయి. సమస్త నక్షత్ర గ్రహ గోళాల్లో ఉన్నది కూడా అమ్మ శక్తి, అమ్మ చైతన్యమే. అందుకే అమ్మ విశ్వరూప అన్నారు. తల్లి యొక్క చైతన్య కళకే ఆత్మ అని పేరు. దాన్ని అమ్మ యొక్క చైతన్యాన్నే ఆత్మ అంటారు. అది సూక్ష్మ శరీరంతో కూడిన ఆత్మనే జీవుడు అంటాం. సూక్ష్మ శరీరంతో కూడి ఉన్నటువంటి ఆత్మని జీవుడు అంటాం. ఈ జీవుడు జాగ్రత్త అవస్థలో స్థూల శరీరంతో కూడి ఉండి పనులు చేస్తూ ఉంటాడు. అప్పుడు జీవుడి పేరు విశ్వుడు. విశ్వుడే ఆ స్థూల శరీరంతో అన్ని పనులు చేయిస్తూ ఉంటాడు. స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంతో కూడి ఉంటాడు. అప్పుడు జీవుడి పేరు తైజసుడు. ఆ తైజసుడి పేరుతో స్వప్నావస్థని నడుపుతాడు. సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో కారణ శరీరంతో కూడి ఉంటాడు. అప్పుడు జీవుని పేరు ప్రాజ్ఞుడు. ఇది జీవుని యొక్క వ్యష్టి విషయం. సుషుప్తి అవస్థ మనకి ఒళ్ళు ఏమీ తెలియని స్థితి సుషుప్తి అవస్థ అంటే. ఆ స్థితిలో ఆనందాన్ని పొందుతూ ఉంటాం. మనకి ఉన్నటువంటి బాధలు, సుఖాలు, దుఃఖాలు, ఆస్తులు, బంధాలు, బాంధవ్యాలు ఏమీ గుర్తుండవు. అందుకే ఆనందాన్ని పొందుతున్నాం. అది జ్ఞానానికి మత్సు తునక లాంటిది సుషుప్తి అవస్థ. అటువంటి స్థితి జాగ్రత్తలో ఎప్పుడైతే సంపాదించుకుంటాడో, అంటే సుఖ దుఃఖాలకి లోను కాకుండా, కుంగు పొంగులు లేకుండా సమానంగా తన ధర్మాన్ని తను నెరవేరుస్తూ కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఫలితాన్ని ఆశించకుండా ధర్మబద్ధమైన కర్మలు ఎప్పుడైతే ఆచరిస్తాడో అప్పుడు వాడు సమానంగా ఉండగలుగుతాడు. అది అహంకారంతో చేస్తే అన్నిటికీ బందీ అవుతాడు. పరమాత్మ భావంతో చేస్తే ముక్తి, అదే మోక్షం. అటువంటి ఆనంద స్థితికి మత్సుతునకే సుషుప్తి. ఆ విధంగా జాగ్రత్తలో ఉంటే వాడు మోక్షాన్ని పొందినటువంటి వాడే అంటారు. వాడిని జీవన్ముక్తుడు అంటారు. ఇది జీవుని యొక్క వ్యష్టి విషయం. ఆత్మ చైతన్యం స్థూలభూత సమిష్టితో కలిసినప్పుడు విష్ణువు అన్నారు. సూక్ష్మభూత సమిష్టితో కూడినప్పుడు బ్రహ్మ అన్నారు. కారణోపాధి సమిష్టితో కూడుకున్నప్పుడు రుద్రుడు అన్నారు. అలా ఆ పరబ్రహ్మే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంగా పిలువబడుతున్నాడు. తంత్రశాస్త్రంలో భగవంతుని కృత్యాలు 5 అని చెప్పారు. సృష్టి, స్థితి, లయము. వేదాంత మతం ఉన్నాయి. ఇవి కాక తంత్రశాస్త్రంలో
తిరోధానము అనుగ్రహము అని ఇంకా రెండు ఉన్నాయి. తిరోధానం అంటే బంధాన్ని ఇవ్వటం, అనుగ్రహం అంటే మోక్షాన్ని ఇవ్వటం. తల్లి తానే జగద్రూపంగా పరిణమించింది, తానే స్థావర జంగమాలుగా త్రిమూర్తులుగా అవతరించింది. అందుకే ఆమె విశ్వరూప అన్నారు. సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపమైన ఆత్మ జీవభావం పొందటం నీచం కనుక స్వ అంటే కుక్క, స్వ వృత్తి అనగా కుక్క ప్రవర్తన లేక నీచ సేవ అని అర్థం. వి అంటే విగత, స్వ అంటే సునక. తుల్యమగు రూపం అనగా జీవరూపము కలది అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా మనకి విశ్వరూప అంటే అమ్మ జగత్తంతా నిండి ఉందని, అవస్థల్లో ఏ రూపంలో